వాళ్ళు ఎటు ఆకర్షించబడతారో తెలుసా? శాలెమన్నా నాకెళ్ళి కాదు, నా ప్రభుకెళ్ళి ఆకర్షింపబడతారు. నీళ్ళలో దిగిన వ్యక్తిని అడిగితే ఏడుస్తా ఏమందో తెలుసా? నాకు యేసు కావాలన్నా అంది. ఎందుకు యేసు కావాలంది? యేసును గూర్చినటువంటి వర్ణన ఆమెనంత ఆకర్షించింది. నాకు యేసు కావాలి. అబ్బా, కన్నీళ్లు తిరిగినాయి నా కళ్ళల్లో. ఇది కదా నాకు రావాల్సిన మాట, బిడ్డల నోటి నుంచి ఇది కదా రావాల్సిన మాట. నేను నా బిడ్డలందరం కలిసి నా ప్రభువుని మయంపరుచుకోవాలి. అందరి హృదయాలు ప్రభు తట్టే ఎత్తబడాలి. ప్రభువునే కోరుకోవాలి, ప్రభువునే ప్రస్తుతించాలి, ప్రభువునే మయంపరచాలి, ప్రభువునే కావాలని వెంపర్లాడాలి, ఆయన కావాలని. ఇక అటు నుంచి ఇంకెటువైపుకి వెళ్ళొద్దు. ఎటు పక్కకి వెళ్ళినా కూడా శాపగ్రస్తులమే. ఓకే, ఎందుకు వ్యర్థమైపోతుంది భక్తి ఆరాధన అంటే? మొట్టమొదటిది, హృదయము దూరంగా ఉంచుకొని పెదవులతో దేవుని మయంపరచడం ద్వారా.